యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. అడిగినందుకు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన వారంలో మనం ఈ మాటలు ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు అగుపడినటువంటిది ఇది 3వ సారని మనం ధ్యానించాం. ఆ 3వ సారి తన శిష్యులకు అగుపడినప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, పేతురుని పిలిచి, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేటప్పుడు సీమోను ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ప్రభు ఏమని అప్పగించాడు పనినంటే, తన పనిని అప్పగించాడు. 3 విషయాలు చెప్పాను నేను గడిచిన వారంలో. 3 విషయాలు చెప్పాను. తనను ప్రేమించిన వాడు చేయాల్సిన మొదటి పని ఏంటి? అందరూ చెప్పాలా? అందరూ విన్నారు కదా, అందరూ చెప్పాలా? తనను ప్రేమించుచున్నవాడు చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆయన పని చేయాలి. రెండవది, ఆయనను వెంబడించాలి. మూడవది, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తనను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెబుతున్నటువంటి ప్రతి వారు చేయాల్సినటువంటి పని. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని ఆజ్ఞలను గైకొనకపోయినా, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుణ్ణి వెంబడించటం మానేసిన, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని పని చెయ్యకపోయినా నువ్వేం కలిగి లేనట్టు? దేవుని ప్రేమను నీ హృదయములో కలిగి లేనట్టే. నీవు దేవుని ప్రేమను హృదయములో కలిగి ఉన్నావో లేదో అన్నది కూడా దేవునికి తెలుసు. గడిచిన వారములో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసాం. నువ్వు ఎంతగా ప్రేమించావో నీ క్రియలే. వాక్యం చెప్తుంది, క్రియలు విశ్వాసం అంట. క్రియలు లేకపోతే ఏమవుతుంది? క్రియలు లేని విశ్వాసము. అంటే నేను ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోతుందా? ప్రేమించినట్టేనా? చెప్పాలి అందరూ కూడా. మీ సమాధానం రావాలి అట్నుండి. నేను ఒక్కనే వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవడానికి మీరు ప్రేక్షకులేం కాదు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కనుక వాక్యానికి ప్రతిస్పందన ఉండాలి. ప్రభు మనతో మాట్లాడేటప్పుడు మనం ప్రతిస్పందించాలి. ఇది జీవము లేని సంఘము కాదు. జీవము లేని సంఘమైతే, జీవము లేనటువంటి దేవుడైతే నువ్వు ఒక్కడివే వెళ్ళి, ఒక్కదానివే వెళ్ళి ఏదో నీకు నచ్చింది ఏదో చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా ఏం చేయాలి? ప్రభువుతో మాట్లాడాలి. ప్రభు నిన్ను సరిచేస్తున్నప్పుడు నీ జీవితాన్ని ఒప్పుకోవాలి. ప్రభు నిన్ను ఆత్మలో రేపుతున్నప్పుడు, అవును ప్రభువా, ఇక నుండి నేను ఈ తీర్మానంలో నిలవబడతానని నువ్వు దేవునికి వెనువెంటనే హృదయంలో నుండి ఏం చేయాలి? ఒక మాట ఇచ్చి, ఒక సమర్పణ చేసుకొని, ఒక తీర్మానంతో ఈ రీతిగా వాక్యం అనేది ధ్యానము చేయాలి. ఏదో ఇక్కడ చెప్పేశారు, ఏదో రాసుకొచ్చిన మాటలో, 2 చెప్పినటువంటి మాటలో, ఈ ఆదివారం కాబట్టి ప్రసంగం చెయ్యాలి కాబట్టి చేసేస్తే మీరు వినాలి కాబట్టి వినేసి కూర్చొని వెళ్ళిపోతే దానివల్ల మీ ఆత్మీయ జీవితాలు మెరుగుపడవు. మీ ఆత్మీయ జీవితాలు బాగుపడాలి అంటే, లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి అంటే, వినటము ఎంత ప్రాముఖ్యమో వినిన దానిని ఆచరించటము, లేదంటే నీ జీవితంలో దానిని అభ్యాసము చేయటము కూడా అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి స్తోత్రం. వినటం అనేది ఒక ఎత్తు అయితే, వినిన దానిని చెయ్యటం అనేది అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? వినిన వారిని ఆశీర్వదించాలని కాదు, వినిన దాని ప్రకారముగా చేయువారిని. వాక్యం చెప్తుంది కదా, బుద్ధిమంతుడైతే నా మాట విని వాటి చొప్పున చేస్తాడు. మత్తయి సువార్తలో చెప్పుకున్నాం కదా, ఇల్లు వరదలు వచ్చాయంట, తుఫాను వచ్చిందంట, గాలి చేత రేపబడతా ఉందంట, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. కానీ వాక్యం చెప్తుంది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండనని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక వినినంత మాత్రాన నీవు స్థిరముగా నిలవబడిపోతావని కాదు.
వినినంత మాత్రాన నువ్వు దీవించబడిపోతావని కాదు, వినినంత మాత్రాన నువ్వు గణపరచబడిపోతావని కాదు. ఈ నా మాటను విని వాటి చొప్పున చెయ్యాలి. వినినంత మాత్రాన దీవెన రాదు, వినినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. అబ్రహాము దేవుని మాటను విని వాటి చొప్పున చేశాడా లేదా? దేవుడు పరిశోధించేటప్పుడు 22వ అధ్యాయం ఆదికాండంలో మనకు తెలిసిన మాటలే. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి తీసుకొని వచ్చి నాకు బలిగా అర్పించన్నాడు. వెంటనే ఏం చేశాడు? ఆ మాట వినినటువంటి వాడు వాటి చొప్పున చేశాడు. వినేసి నా కుమారుడిని ఒంటరిగా ఉన్న, లేదంటే ఒక్కగానొక కుమారుని ఎలాగిచ్చేయమంటాడు దేవుడు అని వ్యసన పడలేదు, వెనుకంజ వేయలేదు. దేవుని మాటను విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ప్రకారముగా చేశాడు. గనుకనే అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మనం దీవించబడాలి అంటే విన్నంత మాత్రాన కాదు, వాటి చొప్పున చేయగలగాలి. మత్తయి సువార్త చదవండి ఒకసారి ఆ మాటని. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నేను చెబుతున్నటువంటి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వానొస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడతాయి, కానీ దాని పునాది బండ మీద స్థిరముగా నిలిచి ఉన్నది కనుక అది పడిపోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఏమని చెప్పాడు? ఈ నా మాట. ఇది ఎవరి మాట? ఇది ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ మాటలు ఇప్పుడు చెప్తున్న మాటలు నా మాటల, నేను రాసుకొని వచ్చిన మాటల, నేను చెప్తున్నటువంటి మాటల, లేదంటే నా సొంతంగా నేను జ్ఞానాన్ని ఉపయోగించి, నా ఆలోచనను ఉపయోగించి, ఏదో కొంతమంది ప్రజలు వస్తారు కదా వారికి ఏదో తెలియపరచాలని రాసుకొని వచ్చి చెప్పిన మాటలా? కాదు. ఈ మాటలు ఎవరివి? ఇప్పుడు మనం ధ్యానిస్తున్న మాటలు ఎవరివి? దేవుని మాటలు. అయితే ఆ మాటలు ఎంతమంది వింటున్నారు? మంచిది, చాలా సంతోషం. చాలా మంది వినటం లేదు, అవతల పక్కన ఎవరు వినటం లేదు. మీరు అందరూ వింటున్నారు, చాలా మంది చేతులు ఎత్తారు. ఇదే మాట, ఇదే వినటం లేదు. నిజంగా వెంటనే చేతులు ఎత్తారు కదా. ఇప్పుడు నేను చెప్తున్న మాట కూడా వారు ఏం చేయటం లేదు, వినటం లేదు. అంతేనా పెంటయ్య? వెంట ఏం చేయాలి? వింటున్నానని చెప్పి చేతులు ఎత్తాలి. ఈ నా మాటలు ఎంతమంది వింటున్నారు? కొంతమంది సగమే వింటున్నారు, పూర్తిగా వినటం లేదు. కొంతమంది సగమే వింటున్నారు. అంటే మన క్రియను బట్టి మనకు తెలిసిపోతుంది. సగమే వింటున్నాను, ఇంకొంచెం సగం వింటున్నాను, పూర్తిగా వింటున్నాను. పూర్తిగా విన్నవాడైతే ఏం చేస్తాడు? వింటున్నాను కదా, ధైర్యంగా ఎత్తాడు, నేను వింటున్నానండి. సగం విన్నోడు ఏదో అయోమయంగా ఎత్తాడు. అంటే అయితే అటు దాటిపోవచ్చు, లేదా ఇటు దాటిపోవచ్చు, మధ్యలో ఎత్తేస్తే ఇటు పోతుంది కదని చెప్పి. కొంతమంది అది ఉండదు, అంటే వాళ్ళు పూర్తిగా నిల్లు, అంటే ఇక్కడ ఉన్నట్టుగా ఉంటారు, కానీ మొత్తం మీద దేశ సంచారం జరుగుతుంది. దేశ సంచారం అంటే ఎక్కడెక్కడికో టికెట్ లేకుండా, ఇప్పుడు బస్సు ఫ్రీ టికెట్ పెట్టారు కదా, అది అయితే ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కాలి. కానీ ఇక్కడ కూర్చొని మన మనస్సు ఇక్కడ పెట్టరు, మనసు ఎక్కడికో తిరుగుతూ ఉంటుంటుంది. ఉత్తికే పని లేని పాటు అనమాట దాన్ని. అంటే నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా, నీ జీవితాన్ని కట్టుకోకుండా, వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, తుఫాను రేగినప్పుడు స్థిరముగా నిలవబడే విశ్వాసము కలిగించే దేవుని మాటని హృదయంలోనికి రాకుండా, హృదయం ఏమవుతుంది? చంచలత్వం కలిగి ఉంటుంది అనమాట. చంచల స్వభావం కలిగిన వాడు ఎప్పుడు బాగుపడ్డావు. చంచల స్వభావం కలిగిన వాడు ఎప్పుడు బాగుపడ్డావు. వాడు ఎలా ఉంటాడంటే అవిశ్వాసిగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే వాడు హృదయంలో దేవుని వాక్యం ఉండదు కనుక వాడు అస్థిరుడిగా ఉంటాడు. గాలికి రేపబడిన పొట్టు వలె ఉంటాడు. అందుకని వాడికి ఎన్ని వాక్యాలు చెప్పు, ఎంత ఉపదేశం ఇవ్వు, ఎంత పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతని బోధించు, వాడు బాగుపడ్డావు. ఎందుకు బాగుపడ్డావు? విశ్వాసాన్ని కలిగించటానికి. విశ్వాసాన్ని, ఇప్పుడు టీ ఉంది, టీ తాగినప్పుడు టీ వేయాలంటే మనకి దానికి ఏం కావాలి? టీ తాగడానికి ఏం కావాలండి? పాలు కాదు. ముందు అవన్నీ పక్కన పెట్టు, నేను తయారు చేసాను. అక్క మీరు పాలు దగ్గర ఉన్నారు.
టీ తాగడానికి ఏం కావాలంటే ఇంక పాలు పంచదార అంటారు. ఇంక మీరు టీ చేస్తారు, ఇప్పుడు ఏం కావాలి అంటే టీ పోయటానికి ఒక పాత్ర కావాలి. ఈ పాత్ర లేకపోతే పాస్టమ్గా తీసుకొచ్చి నా మీద జల్లేస్తారు. అంతేనా? ఎదిగో తాగని చెప్పి జల్లిశారు అనుకో, ఇలా పట్టుకొని తాగాల అంటే టీ తాగటానికి ఒక పాత్ర కావాలి. అలాగే దేవుని మాట నీలో కార్యసిద్ధి కలగజేయాలి అంటే, నిన్ను ఫలించే కొమ్మగా నిన్ను చేయాలి అంటే, అభివృద్ధి చెందేటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు చెయ్యాలి అంటే, ఆ వాక్యం ఎవరి కొరకు? నీ కొరకే కదా. మరి వాక్యం ఎంతలోకి రావాలి? అందుకని దేవదూత చెప్పినటువంటి మాటలనంట మరియ ఏం చేసింది? హృదయములో భద్రపరుచుకుందంట. హృదయములో భద్రపరుచుకున్నటువంటి మాటలను ధ్యానం చేసింది. ఆ కప్పులోని అది లేకపోతే, బాగా అర్థం చేసుకోండి, కప్పులో టీ లేకపోతే తాగటానికి అవ్వదు. పాత్ర ఉండాలి కదా, ఆ కప్పు ఉండాలి కదా. ఆ కప్పులోని టీ పోస్తే ఆ కప్పుని పట్టుకొని మనం తాగుతూ ఉంటుంటాం. మరి ఆ పాత్ర లేకపోతే, ఇప్పుడు వాక్యము నీలో నిలిచి ఉండేటువంటి పాత్ర ఏంటంటే నీ మనస్సే, నీ హృదయమే. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే, గ్రహించే మనసు నీకు లేకపోతే, వినినంత మాత్రాన సరిపోదు. దాని ప్రకారంగా చెయ్యగలగాలి అంటే విత్తబడిన మాటలు నీ హృదయంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండే స్థలం ఏంటి? నీ హృదయమే. ఆమేన్. ఎగ్జాంపుల్గా వాక్యమే చెప్తుంది కదా, మరి ఆ దేవదూత చెప్పిన మాటలను లూకా సువార్తలో ఒకసారి చదువుదామా? దేవదూత చెప్పింది మాటల్ని, మరియా ఇలాగుండు, అలాగుండు, అలా చేయాలని కొన్ని మాటలు చెప్పిన తరువాత లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాం. అయితే మరియా ఆ మాటలన్నిటినీ కూడా, దేవదూతలు చెప్పిన మాటలన్నిటినీ కూడా తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నది. హల్లెలూయా. ఎందుకు భద్రం చేసుకుంది? వేల కొలిది వెండి బంగార నాణముల కంటే నీవిచ్చిన మాటలు, నీవిచ్చిన ధర్మశాస్త్రము ఎంతో మేలు అంటా ఉంది. అంటే కోట్ల రూపాయలు ఒక పక్కన పెట్టి, జీవవాక్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ఒక పక్కన పెడితే ఏది విలువైనటువంటిది? నువ్వేం తీసుకుంటావు? కోట్లు తీసుకోవా? నిజంగా తీసుకోవా? ఒక పక్కని కోట్ల రూపాయలు పక్కన పెట్టి, మరో పక్కని జీవ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే దేనిని తీసుకుంటావు? అబద్ధికులందరూ మండుతున్న అగ్నిగుండంలో పడతారు. ఇది 2వ మరణము. జాగ్రత్త చెప్పండి, ఆలోచించి చెప్పండి. కోట్ల రూపాయలు ఒక పక్కన పెట్టి, ఈ నల్లట్ట కలిగిన ఓ పుస్తకం, పరిశుద్ధ గ్రంథం అని పేరుండేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మరో పక్కన పెడితే ఏమంటది? అదైతే ఒక గ్రంథమే కదా, ₹1,00,000 తీసుకుంటే నేను మరి తీసుకున్నానండి, సాక్ష్యం అయితే చెప్తారు, భలే చెప్తారు, అల్లేస్తారు. ఇలాగా వాళ్ళు అల్లినట్టు మామూలుగా అల్లరు. అంటే ₹1,00,000 తీసుకుంటే నేను ఒక 10,000 బైబిల్ ఉచితంగా ఫ్రీగా పంచాలనుకుంటున్నానండి. ఇలాంటి స్టోరీలు వస్తాయి బోల్డ్. ఇది దేవుని పనే కదండి. తీసుకుంటే ఒక బైబిలే, అదే 10 కోట్లు తీసుకుంటే 10 మందికి 10 బైబిల్ పంచగలుగుతాను, అందుకని నేను ఆ 10 కోట్లు తీసుకున్నానండి. చూసారు ఎంత స్టోరీ వచ్చింది వెంటనే. ఇంకెంతకన్నా మీరు బాగా చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? కీర్తనాకారుడు అంటాడు, వేల కొలిది వెండి బంగార నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకెంతో మేలు అంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీకు మేలు చేసేది, నిన్ను బ్రతికించేది, నీ సర్వ శరీరమునకు ఔషధము వలె పనిచేసి ఆరోగ్యాన్ని కలగజేసేది, నిత్య జీవానికి వారసునిగా నిలవబెట్టేది, క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి నిలవబెట్టేది సజీవమైనటువంటి దేవుని వాక్యము మాత్రమే. ఆమేన్. కనుక భక్తుడికి తెలుసు, దావీదుకి తెలుసు, ఏది మేలో, ఏది మేలు కాదో, ఏది శాశ్వతమైనదో, ఏది అశాశ్వతమైనదో. కోట్ల కొలది రూపాయలు, గొప్ప ధనవంతుడు, దేవుని ఆలయం కట్టడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు కదా. మన లెక్కలో చూసుకుంటే అంత ధనవంతుడు, అంత సౌఖ్యము కలిగినటువంటి వాడు చెబుతున్న మాటలు ఏంటో తెలుసా? ఎన్ని బంగారం ఉంటే ఏంటయ్యా, ఎన్ని నాణ్యాలు ఉంటే ఏంటయ్యా, ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే ఏంటయ్యా, నీవిచ్చిన వాక్యము ముందు అవన్నీ కూడా
ఏది సరికాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా ఎందుకు ఆమె భద్రం చేసుకుందంటే ఆ మాటలు విలువైనటువంటివి గనుక. ఈనాడు విత్తబడుతున్నటువంటి మాటలు అది విలువైనటువంటిది అని నువ్వు గ్రహించగలిగితే ఆ మాటలను విడిచిపెట్టవు. ఆ మాట చొప్పున చేయకుండా నువ్వు విడిచిపెట్టవు. మాట వింటున్నావు కానీ నీలో కార్యసిద్ధి లేదు, మాట వింటున్నావు కానీ క్రియ లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ మాట నీ హృదయంలో లేదు. ఆ మాట నీ హృదయంలో ఉంటే నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఆ మాట నీ హృదయంలో తాకితే అప్పటికప్పుడే తీర్మానం చేసుకుంటావు, సమర్పణ చేసుకుంటావు. ఇవేవి లేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఉంటున్నావనే పేరు మాత్రమే ఉంది. వాక్యం చెప్పేది కదా, ఏమనుంది వాక్యం? ప్రకటన గ్రంథంలో నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీలో దేవుని మాట లేకపోతే, క్రియ, మాటకు తగినటువంటి క్రియ నీలో కనిపించకపోతే, దేవుడైతే విస్తారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాట తగినటువంటి క్రియ నీ జీవితంలో కనబడటం లేదంటే, ఆ మాట చెప్పినటువంటి రీతిగా నీ జీవితంలో కార్యసిద్ధి, కార్యాచరణ, ప్రవర్తన, మారు మనస్సు కలగటం లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకుతున్నావు లేదంటే జీవిస్తున్నావు అనే పేరు ఉంది కానీ నీ మృతుడివే. ఎందుకంటే ఆ జీవము కలిగినటువంటి మాట నీలో సమృద్ధిగా నిలవనీయటం లేదు. నీ హృదయంలో ఆ మాటనికి చోటివ్వటం లేదు. దేవుని మాటకు హృదయంలో చోటివ్వకపోతే, అయితే దేవుని వాక్యకైనా చోటు ఉండాలి, లేకపోతే సాతానుడి గడికైనా. అదే కదా ఉపమానం చెప్పాడు. ఒకడు ఇల్లు అంతా బాగా ఊడ్చాడంట, కడిగాడంట. అందులో ఏం లేదు, నీరు లేదు. బాగా ఊడ్చేశాడంట, శుభ్రం చేసాడంట. ప్రభువే చెప్పారు కదా, నీరు లేనందున వెళ్ళిపోయిన దెయ్యం వచ్చి చూసిందంట. చూసి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నీరు లేదు, మనకు బాగుంది, ఇక్కడ చక్కగా పడుకోవచ్చు, మన తందనాలు ఆడవచ్చు, మన నచ్చిన పనులు చేయవచ్చు అని చెప్పి దానికంటే మరి చెడ్డవైన 7 దెయ్యాలు పట్టుకొచ్చిందట. నీరు అంటే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునిగా, హల్లెలూయా. నీరు అంటే దేవుని వాక్యము. ఎవరి హృదయములోనైతే, ఎవరి జీవితాల్లోనైతే దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయరో, ఎవరి హృదయాల్లోనైతే దేవుని వాక్యం ఉండదో, నీరు లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు ఎవరు వచ్చి ఉంటారు? సాతానుగాడే వస్తాడు. ఇల్లు బాగానే కనబడుతుంది, బయటికి బడాయిగానే కనబడతారు. అబ్బా వీళ్ళు అంత భక్తులు మరొకరు లేరండి. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అబ్బా నిజంగా వీరు, వాళ్ళు అనుకుంటారు మేము చేసిన భక్తి మాకు తెలుసు, మేము పరలోకం వెళ్ళిపోతాం. పరలోకం కాదు కదా, పరలోకం పొలిమేరలు కూడా నీవు చూడలేవు. జాగ్రత్త, పొలిమేరలు కూడా చూడలేవు. వాక్యం చెప్తుందండి, ఇశ్రాయేలీయులు పొలిమేరలు కూడా చూడలేక ఆకులు రాలినట్లుగా అరణ్యంలో రాలిపోయారంట, దేవుని మాట చొప్పున చేయని వారు. ఇది ఊరకనే కాదు, బైబిల్ చదువుకో. నా సొంత మాటలే రాసుకోవచ్చు, చెప్పలే, వాక్యమే చెప్తా ఉన్నాను. మరి వారికి ఒక పద్ధతి, మనకు ఒక పద్ధతి ఉంటుందా? వారికి ఒక రూల్, మనకు ఒక రూల్ ఉంటుందా? దేవుడు పక్షపాతి కాడు. సేవకుడైనా విశ్వాసైనా ఎవడైనా కావచ్చు, ఆయన ముందు అందరూ సమానమే. ఆయన ఎదుట నిలిచినప్పుడు, కాకపోతే సేవకుని మరో ప్రత్యేకం ఉంది. ఏంటంటే అప్పగించిన పనిని సరిగా చేయకపోతే 2 శిక్ష ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 2 ప్రతిదండన. అదొక ఆఫర్ పెట్టాడు మాకు సేవకులకి. అందుకనే నచ్చినట్టుగా బోధిస్తే, ముఖస్తుతి చేస్తే, నచ్చినట్టుగా ప్రవర్తిస్తే, అక్రమంగా నడిపించేస్తే, క్రీస్తునందు సంపూర్ణంగా చేయకుండా విశ్వాసిని భ్రష్టత్వంలోనికి నడిపిస్తే మీరు బాధపడతారనో, మీరు కుమ్ములిపోతారనో, అయ్యో ఏమో దేవుని వాక్యం ముందున్నట్టు చెప్తే ఏమైపోతారనో, నచ్చినట్టుగా మీకు నచ్చినట్టు ప్రవర్తించినట్టు చెప్పేశాము అనుకోండి, మీకు ఒక దెబ్బ తగిలితే నాకు 2 గోపలు వసిపోతాయి. అర్థమైందా? నేనెందుకు 2 చేపల మీద తినాలి? అందుకనే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటమే, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించటమే మా జ్ఞానము, మా వాక్చాతుర్యము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దేనినైతే బయలుపరుస్తూ ఉన్నాడో ఆ దృష్టాంతములనే మీకు బయలుపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్కునే బయలుపరుస్తాం. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యము విత్తబడుతున్నప్పుడు హృదయమును తెరిచి
ఆశతో దేవుని వాక్కు కొరకు ఎదురు చూడాలి. దేవుని వాక్కు విడుదలవుతున్నప్పుడు వాక్యములో శక్తి ఉంది గనుక, వాక్యములో జీవం ఉంది గనుక, వాక్యములో ప్రభావం ఉంది గనుక. ఎందుకంటే ఆనాడు దేవుని మాటలోనే ఏముంది కదా. ఏం చేశాడు? పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, ఆ దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు శతాధిపతి వచ్చి దేవుని దగ్గర, ప్రభా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడయ్యా, నీవు వచ్చి ఒక్కసారి బాగు చేయవా అని వచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ అడిగాడు. ప్రభా అన్నాడు, నేను వస్తానులే అంటే, వద్దు ప్రభా, నీవు నా ఇంటికి రావడానికైతే నేను పాత్రుడును కాను అని తన స్థితిని తన దేవుని దగ్గర ఒప్పుకొని విశ్వాసంతో దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు మొత్తం మీద తన విశ్వాసాన్ని చూచి ఒక నోటి మాట సెలవిచ్చాడు. అక్కడ తన దాసుడు ఏ గడియలోనైతే దేవుడు నోటి మాట ద్వారా తన దాసుడు పక్షవాయు కలిగిన దాసుడు బాగుపడతాడని చెప్పాడో, అదే గడియలో ఎక్కడో ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి దాసుడు బాగుపడ్డాడు. తన నోటి మాటలో శక్తి ఉంది. ఈనాడు దేవుడిచ్చినటువంటి ఈ వాక్కులో శక్తి ఉంది, ఈ వాక్కులో ప్రభావం ఉంది. నీవు నమ్మితే ఈ మాటను బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. మన జీవితాల్లో అద్భుతాలు జరిగిపోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి చేతుల నుంచి ప్రార్థన చేసే పని లేదు. ఎక్కడికో పరుగులెట్టి, అయ్యో ఫలానా వాళ్ళు వచ్చారంటండి, ఫలానా ప్రవక్త వచ్చాడంటండి, ఫలానా వాళ్ళు వచ్చారంటండి, ఏదో చెప్తారంట. కాదు, నీ బ్రతుకు, నీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నీవు తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం చదువు. దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు మాట్లాడుతాడు. వాక్యమే దేవుడు. ఆయన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు, మన హృదయాన్ని రేపుతాడు, మనలను పరిశుద్ధపరుస్తాడు. తన మాట చేత మనలను రూపాంతరపరుస్తాడు. ఆయన దేవుని యొద్దకు ఎలాగును చేరుకోవాలో, నిత్య రాజ్యానికి ఎలాగును వారసులుగా మార్చబడాలో తెలియపరుస్తుంది దేవుని వాక్యం. ఆమేన్. మనలను వెలిగిస్తుంది దేవుని వాక్యం, మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం. కనుక సమస్తము కూడా ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, విత్తబడుతున్నటువంటి మాటలను, దూత చెప్పిన మాటలను మరి ఏం చేసింది? తన హృదయములో భద్రము చేసుకుంది. ఎందుకు భద్రం చేసుకుందంటే దేవుని మాటలు విలువైనటువంటివి గనుక. అవి వేల కొలది వెండి బంగార నాణముల కంటే దేవుని మాటలు విలువైనటువంటివి కనుక ఆ మాటలు మనం భద్రం చేసుకుంటే మనం బాగుపడిపోతాం. దేవునికి స్తోత్రం. మనం జీవిస్తాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం. మన గమ్యం ఏంటో మనం తెలియని వారిగా ఉంటామేమో, కానీ దేవుని మాట చొప్పున మనం చేయగలిగితే గమ్యస్థానానికి క్షేమంగా చేరుకొని పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవదూత చెప్పిన మాటలన్నీ కొన్యా మాటలన్నీ అంటే ఈనాడు చెప్పింది వచ్చే వారానికి నువ్వు ఒక పాయింట్ చెప్పి రెండో పాయింట్ చెప్పలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? చెప్పిన మాటలన్నిటిని పదిలం చేసుకుంటున్నావా? చెప్పిన మాటలన్నీ పదిలం చేసుకుంటున్నావా? నీ హృదయంలో అన్నీ చేసుకోలేదు. కానీ మరి అయితే ఆ దూత చెప్పిన మాటలు అన్నీ తన హృదయములో భద్రం చేసుకొని వాటిని తలపోసుకుంటుందంట. ఈనాడు ఇట్టి అనుభవాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. హల్లెలూయా. వెంటనే మనం మార్చుకోవాలి, మన బ్రతుకుని, మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని సన్నిధిలోకి మనం వచ్చామంటే ఏదో ఒక నూతనమైన క్రియ మన జీవితాల్లో జరగాలి. అలా జరగకుండా మనం వెళ్తే మనము శక్తి లేని వారమే, మనము జీవోత్సవాలమే, మనం ఎండిపోయిన స్థితి కలిగిన వారమే, ఫలాలు ఫలించలేని వారిగానే ఉండిపోతాం. కానీ ఫలించేవారిగా మనం ఉండలేము, అభివృద్ధి పొందేవారిగా మనం ఉండలేము, ఆత్మలో బలాభివృద్ధిని పొందేవారిగా మనం ఉండలేము. అలాగున మనం ఉండాలి అంటే మనల్ని జీవింపజేసే దేవుని మాటకే మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మనలను బ్రతికించే దేవుని మాటలను అన్నిటినీ, కొన్నిటిని కాదు, నీకు నచ్చిన వాటినే కాదు. చాలామంది ఏం చేస్తారు, గంట ప్రసంగం చేసాం అనుకోండి, ఈరోజు గంట ప్రసంగంలో నిన్ను బాగా ఉప్పొంగించే మాటలు ఉంటాయే, నిన్ను సంతోషపరిచే మాటలు ఉంటాయే, నీకు ఫరగా ఉండే కొన్ని మాటలు ఉంటాయే. ఆ మాటలు పెట్టుకొని ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడండి, నా కోసమే మాట్లాడాడండి. అదే నీ బ్రతుకుని బాగు చేసే మాటలు వస్తే
నిన్ను సరిచేసే దేవుని మాటలు వస్తే, గద్దింపుతో కూడిన దేవుని స్వరం వినబడితే, ప్రభు నన్ను దర్శించాడు, నా బ్రతుకును మార్చడానికి నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితానికి మార్చడానికి నాతో మాట్లాడుతున్నాడు, నేను నాశనం అయిపోవడం నా దేవునికి ఇష్టం లేదు కనుకనే నన్ను సరి చేయటానికి దేవుడు నన్ను ప్రేమించి నన్ను గద్దించాడు, నన్ను హెచ్చరించాడని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఈ మాటలు ఎవరైనా చెప్పగలరా? ఈనాడు దేవుడు నన్ను సరి చేసుకోవడానికే మాట్లాడాడండి. ఈనాడు దేవుడు నన్ను గద్దించాడు నన్ను బాగు చేయటానికేనండి. ఏ కుమారుడైనా సరే తప్పు చేసేటప్పుడు తండ్రి ఏం చేస్తాడు? బాగా తాగుతున్నారా, నీకు మరో 2 క్వార్టర్లు డబ్బులు ఇస్తాను తీసుకుని వెళ్ళరా అంటాడా? సిగరెట్ సొట్ట తాగుతావేట్రా, మంచిది. ఏం సిగరెట్? నాకు తెలియదు, ఎప్పుడు కాల్చలేదు. ఏం సిగరెట్ మీకు తెలియదులేండి, మీరు ఆడాలి కదా. మీరేం కాల్చారా? ఏం సిగరెట్? కాల్చిన సిగరెట్ ఏమి ఉంటాయి కదా, తీసుకొని తాగురా. మీరు ఎవరో తాగలేదు, అమాయకుల్లో చూస్తున్నారు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. నిజంగా పరిశుద్ధులు. ఏం పెట్ట ఎప్పుడు సిగరెట్ తాగలేదా? మందే, హల్లెలూయా హల్లెలూయా. బ్రాండే అనమాట మందంతా. మంచిది, చాలా మంచి, చాలా సంతోషం. ఏ తండ్రి అయినా తన కుమారులు అట్టి పాపపు కార్యాలు చేసేటప్పుడు, అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు వారు చేస్తున్నటువంటి తప్పిదములను ప్రోత్సహిస్తారా? అయితే నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిసి తాగిన వాళ్ళు ఉన్నారంట. తండ్రి కుమారులు ఇద్దరు కూడా కలిసి చిన్న నిప్పు అంటించరా అంటే నిప్పు అంటించుకుని ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు, ఇద్దరు నరకానికి పోతారు. కానీ నిజంగా ప్రేమించే తండ్రి ఏం చేస్తాడంటే, కొంతమంది తండ్రులు చూస్తే వాడు త్రాగుబోతైనా, వాడు తిరుగుబోతైనా తన పిల్లలు పాడైపోకుండా ఉండాలని గద్దించేవారు కూడా లేకపోలేదు. గద్దిస్తారు. నేనేదో బానిస అయిపోయినా పాపానికి, నేనేదో చెడు అలవాట్లకి బానిస అయిపోయాను, నా పిల్లలు అలాగా అలవాట్లకి బానిస అయిపోకూడదని వారిని గద్దించేవారు కూడా లేకపోలేదు. నిజముగా ప్రేమించే తండ్రి పిల్లల్ని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. నన్ను గద్దించాడని ఎగస్టాలు చేశాడు అనుకో, తండ్రి లేనప్పుడు అర్థమవుతుంది అడికి, ఒకానొకప్పుడు నా తండ్రి నన్ను గద్దించాడు, అప్పుడే నేను సరి చేసుకొని ఉంటే, అప్పుడే ఆ వ్యసనాలు విడిచిపెట్టుంటే, అప్పుడే ఆ మాటకు నేను లోబడి ఉంటే నా జీవితం ఇలాగ అయి ఉండేది కాదు కదా అని అప్పుడు పశ్చాత్తాప పడతాడు. అప్పుడు అంతా పోయిన తర్వాత పశ్చాత్తాపడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆయన కూడా అన్ని బాగున్నప్పుడు ఏమన్నాడంట? అనుభవించు, అనుభవించు, తాగు, సుఖించు, చాలా సంతోషంగా. ఇంకెవడు కనబడలేదంట. తండ్రి చెప్తా ఉన్నాడు, నాయనా ఇదంతా నీకే కదరా, నేను లేకపోతే నీకే కదరా, ఏం చేసుకుంటా, వ్యసనాలు మానేసుకో, ఆ చెడు సహవాసాలు మానేసుకో, ఎందుకు అపవిత్రమైనటువంటి వాటి కొరకు పరుగులు పెడతావు అని అంటే కళ్ళు నెత్తికెక్కిపోయాయి. ఇక్కడ కూడా చెప్పింది చెప్తే 10 సార్లు చెప్తే ఎలాగుంటుంది? ఇలాగెడతారు మొహం, ఇలాగంట. వీళ్ళు ఉడతలా మొహం, ఏట మొహం నాకు అర్థం అవ్వదు, ఇలాగంట. హల్లెలూయా. ఈ మైక్ పట్టుకోపోతే మీకండి యాక్టర్ నేను, మైక్ పట్టుకున్నాను కానీ పట్టుకోపోతే మీకండి యాక్టర్ నేను. నేను అన్ని చదివేస్తాను, మీకు ఒక విషయం తెలుసో తెలీదో, నేను పోలీసుని అవ్వాలి, నేను ఎస్ఐగా పెడదాం అనుకున్నాను. మరేమో దేవుడు ఆ రంగంలోకి వెళ్ళిపోయినా ఇప్పుడు నేను ఒక స్పెషల్ బెటాలియన్లోనో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వేసేవాడు. మీరు ఎప్పుడైనా సరే మొదట వచ్చి నా దగ్గర ఏదైనా మాట్లాడండి, మొత్తం అసలు జరిగింది ఏదో నేను చెప్పేస్తాను, అసలు జరిగింది ఏదో నేను చెప్పేస్తాను. మీరు దాచుకొని సగం 4-5 పాయింట్లు చెప్పండి చాలు, నా చెప్పొద్దు పూర్తిగా, సగం పాయింట్లు చెప్పండి. అరే నాయన అది కాదు, ఇది సంగతి అని చెప్పకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు నాకు, అంత వివేచన ఇచ్చాడు నాకు. కొంతమంది చెప్తారు, అంకులకి తెలుసు నా కోసం బాగా తెలుసు, సగం చెప్తే మొత్తం స్టోరీ చెప్పేస్తాను నేను. అసలు అది కాదు నాయన స్టోరీ, ఇది వీళ్ళు వచ్చారు, ఇది కాదు, ఇది పరిస్థితి అని మొత్తం కథ చెప్పగలను నేను. దేవుడు ఆ వివేచన శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ మాత్రం గ్రహించలేని వాళ్ళం కాదండి. మరి తెల్ల వస్త్రాలు వేసుకున్నాం, బైబిల్ పట్టుకున్నాం, ఇక జీవించినది నేను కాదు క్రీస్తే అన్నాం కాబట్టి అలా బతుకుతున్నాం అంతే, సత్యని జీవాత్సవాల్లాగా.
లేకపోతే నా దగ్గర తందనాలు ఆటమే. హల్లెలూయా, స్తోత్రం. బైబిల్ పట్టుకున్నాం, స్తోత్రం స్తుతి అంటున్నాం కదండి, పాస్టర్ ఎర్రలు అనుకోవద్దు, అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ ఏంటంట, చాలా మందికి నిజం చెప్తే, ఇలా జీవించండి అని చెప్తే చాలా మందికి ఏం కలుగుతుంది? పేతురుకు అదే కలిగింది. పేతురుకి అదే కలిగింది. మొదటి యేసుప్రభు అన్నాడు, జాగ్రత్త వినండి. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడు? ఫస్ట్ టైం కదా అడిగాడు దేవుడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీకే తెలుసు కదా నాయన అడిగాడు. అయితే నా గొర్రెలను ఏం చేయమన్నాడు? మరి అది గట్టి చెప్పాలి కదా, ఏం చేయమన్నాడు? ఏం మేసి రాలేదే ఉదయాన్ని చెప్పండి మరి. దేవునికి స్తోత్రం కలుగుని గాక, సంతోషం, దేవునికి మహిమ కలుగుని గాక. రెండోసారి మళ్ళీ అడిగాడు, కూర్చో, సీమోను కుమారుడువైన పేతురు, సీమోను, యోహాను కుమారుడువైన సీమోను, నీవు నన్ను అనగానే కొంచెం పెరిగింది. మళ్ళీ అడుగుతున్నాడేంటి? ప్రేమిస్తున్నాను ప్రభా, నీకు తెలుసు కదా నాయన అన్నాడట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 21:17 అక్కడేమన్నాడు? మరలా మూడవసారి అడుగుతున్నాడంట. అడుగుతా ఉంటుంటే అక్కడ ఏమన్నాడు ఆయన? పేతురు వ్యసన పడ్డాడంట. అంటే అడిగింది 10 సార్లు అడిగితే ఎవరికైనా అలాగుంటుంది, వ్యసన పడతారంట. పేతురు కూడా వ్యసన పడ్డాడు. చిన్నదేమో పోనీ ఏమంటారు దాన్ని, ఆ కంట్రోల్ తప్పిపోతున్నాడేమో. ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఈయన? ఒకసారి చెప్పాను కదా, రెండోసారి చెప్పాను కదా, 10 సార్లు అడుగుతున్నాడేంటి? అవును, ఆయన నిశ్చయత చేసుకునేటంత వరకు మనల్ని అడుగుతూనే ఉంటాడు ఆయన. మన జీవితాలను మనం బాగు చేసుకునేటంత వరకు అదే మాటను బయలుపరుస్తాడు. యేసన్న గారంట ఒకానొక సందర్భంలో, ఆ రాష్ట్రం పేరు నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో వాక్యం ఉంది, వినండి. నేను చెప్పిన మాటలు ఉన్నాయి, నేను ఒకసారి విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు యేసన్న గారు అక్కడ ఒక వాక్యాన్ని చెప్పారంట, ఒక వాక్యం బోధించారంట. అక్కడ వాక్యంలో తనను అభిమానించే ఒక వ్యక్తి వెళ్ళి, యేసన్న గారు వాక్యం చెప్తారు కదా, విందామని చెప్పి వెళ్ళి కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాడంట. చాలా పశ్చాత్తాపడ్డాడంట. ఇక నేను నా జీవితాన్ని బాగు చేసేసుకోవాలి, నన్ను నేను కట్టేసుకోవాలి, నా జీవితాన్ని సరి చేసేసుకోవాలి అనుకొని అక్కడికి ప్రార్థన చేసుకొని మొత్తం మీద ముగించేశాడు. కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోయాడు. మరుసటి మరొక నెలలో మరొక ప్రాంతంలోనికి వస్తున్నాడని యేసన్న గారు ఆ మాట విని, మరలా అదే వ్యక్తి యేసన్న గారు వాక్యం విందాం, బాగా మాట్లాడుతారు, మంచి పాటలు పాడుతారు, మనం వెళ్ళి దేవుని వాక్యం విందామని వెళ్ళి కూర్చున్నాడంట. అక్కడ కూడా అదే వాక్యాన్ని చెప్తున్నాడంట ఆయన. చాలామంది ఏమనుకుంటారు, యేసన్న గారికి వాక్యం ఏంటి రాదేటి, ఎప్పుడు ఇదే వాక్యం చెప్తాడేటి అని అనుకున్నాడంట. ఆ వ్యక్తి అక్కడ కూర్చొని అనుకున్నాడంట, ఎప్పుడు ఇదే మాటలు చెప్తున్నాడేటి, మొన్న అక్కడ కలిసినప్పుడు అదే మాటలు చెప్పాడు ఈయన, ఇక్కడ కూడా సేమ్ వాక్యం చెప్పాడని. చాలా మందికి ఏమవుతుందో తెలుసా? మరి వాక్యం వినరు. అక్కడ చెప్పిన వాక్యం మరొక దగ్గర చెప్తే ఆ వాక్యాన్ని వినరు. ఎందుకంటే ఏటీలకి జ్ఞానం ఎక్కువ, మనం వినేసాం, మనకని తెలుసు. అదే వాక్యం ఉంది, మేడు పండు చూడు, పొట్ట విప్పు చూడు, వాడికి ఏటి రాదు, పోని చెప్పురని మైక్ ఇచ్చాడు, మళ్ళీ ఏం చెప్పడం. మరి అదే మరి అది ఏంటంటే మరి అంతే, ఏంటంటే అంతే, మరి ఇంకేం ఉండదు. అప్పుడు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని వెళ్ళి కలిసి మాట్లాడి అడిగాడంట. యేసన్న గారు బాగున్నారా? బాగున్నామయ్యా, ఏంటి సంగతి? మీరు పలానా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈరోజు చెప్పిన వాక్యం అక్కడ చెప్పారండి, ఇక్కడ కూడా అదే వాక్యాన్ని చెప్పారండి, ఏంటండి అంటే యేసన్న గారు అన్నారంట, దేవుడు నీతో మాట్లాడా? అవునండి, అక్కడ దేవుడు మాట్లాడాడండి. మరి ఇక్కడ మాట్లాడా? అదే వాక్యం మాట్లాడా అంటే అవునండి, అదే మాటలు మాట్లాడాడండి. అంటే అయితే నువ్వు మార్చుకోవాల్సింది, నీ జీవితంలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. అందుకోసమని దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మారు మనసు పొందినంత వరకు, మార్పు చెందినంత వరకు ఆ వ్యక్తే కాదు, ఇంకో వ్యక్తి ద్వారానైనా దేవుడు అదే మాటలు నిన్ను హెచ్చరిస్తాడు. ఎందుకో తెలుసా? నేను మార్పు చెందాలని, నేను గద్దింపు పొందాలని, నేను సరిచేయబడాలని, ఆ స్థితిని విడిచి నూతన వ్యక్తిగా మార్చబడాలని ఎక్కడికి వెళ్ళినా చాలామంది సాక్ష్యాలు చెప్తారు.
నేను విన్నాను కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు, ఒక మీటింగ్కి వెళ్ళానండి, అక్కడ నా గురించి దేవుడు మాట్లాడాడండి. మరొక ప్రాంతానికి వెళ్ళానండి, అక్కడ కూడా వేరొక దైవజనుడి ద్వారా నా గురించి గద్దించి మాట్లాడుతున్నాడండి అని చెప్పి తన జీవితాలు బాగు చేసుకొని ఈనాడు క్రీస్తు కొరకు సాక్షులుగా మారిన వారు అనేకులు లేకపోలేదు. దేవుడు అనేక సార్లు ఒకే ఒక మాటని నొక్కి ఒక్కానించింది దేని కొరకు తెలుసా? అది మనం మారినంత వరకు, దానిని మనం విడిచి మరొక స్టెప్ ముందుకు వేసినంత వరకు దేవుడు ఆ మాట ద్వారా మనలను గద్దిస్తూనే ఉంటాడు. తండ్రి గద్దించినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంట? వ్యసన పడ్డాడంట, వ్యసన పడి వెళ్ళిపోయాడంట. ఆ మాటలకి తను పట్టించుకోలేదంట, నచ్చినట్టుగా ప్రవర్తిద్దాం అనుకున్నాడంట. కానీ చివరికి సమస్తమును కోల్పోయిన తరువాత అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అప్పటికి ఏమైపోయింది? అన్నీ కోల్పోయాడు. సమస్తమును కోల్పోయిన తరువాత తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడంట. నన్ను గద్దించాడు నా తండ్రి, నాకు బుద్ధి చెప్పాడు నా తండ్రి, నేను వినలేదు, నేను బాగుపడలేదు, నా జీవితాన్ని సరి చేసుకోలేదు, ఆ మాటలు నా జీవితంలో నేను చోటివ్వలేదు కనుకనే నేను పాడైపోయానని గ్రహించి తనను అమితముగా ప్రేమించే తండ్రిని జ్ఞాపకం చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు కానీ ధైర్యంగా తండ్రి అని పిలవలేకపోయాడు. ధైర్యంతో ఇదివరకే తండ్రి ఇంట్లోకి ఎలాగైతే ధైర్యంగా వెళ్ళాడో అలా వెళ్ళగలిగాడా? వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే తను చేసినటువంటి అవిధేయత తండ్రిని నేరుగా చేరుకోవటానికి అవకాశము లేకపోయింది. తండ్రి అని పిలవటానికి కూడా యోగ్యతను కోల్పోయాడు. దేనిని బట్టో తెలుసా? ఆయన మాట వినకపోవటమును బట్టి. ఈనాడు ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, దేవుని వాక్యము చేత దేవుడు నిన్ను సరి చేసుకోమని చెప్పినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దానిని క్రియారూపకముగా వాటిని చేయటము ప్రారంభించాలి. ఆ రీతిగా నువ్వు చేయగలిగితే ఫలించు వ్యక్తిగా ఉంటావు. ఈ నా మాట చొప్పున చెయ్యు ప్రతివాడు, వీరు వారని కాదు, ఎవరైతే యేసయ్య మాట చొప్పున చేస్తారో వారు బహుగా ఫలించు వారుగా ఉంటారు. వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా మాట మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక అటువంటి మాటను మనము వినగలిగిన వారిగా ఉంటే, ఆ మాటకు లోబడిన వారిగా మనం ఉంటే, ఆ మాట చొప్పున మనము సరి చేసుకొనగలిగిన వారిగా ఉంటే తప్పక మనము దేవుని వలన ఫలించు వారిగా మనం ఉంటాము. దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక ప్రభునందు ప్రియులారా, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అబ్బా తండ్రి నాయనని మొరపెట్టే దానికంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడే, దేవుడు మనకి బుద్ధి చెబుతున్నప్పుడే మనము లోబడి సరి చేసుకొని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి దేవుని మాటకి మనం లోబడి వాటి ప్రకారంగా చేయగలిగితే, అబ్రహాము దేవుడే మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మరణించాడు, మృతిని గెలిచి తిరిగి లేచాడు. నేటి వరకు ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఆయన మన మధ్యనే ఉన్నాడు, మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన మాట చొప్పున మనం చేయగలిగితే తప్పక మనం ఫలించే వారిగా మనం ఉంటాం. ఆమేన్. ఈనాడు దేవుని మాటను ఎంతమంది లక్ష్యం ఉంచుతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? దేవుని మాట యందు లక్ష్యం ఉంచువాడు వెంటనే తన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూస్తాడు. ఆనాడు 10 సార్లు చెప్తుంటుంటే, 10 సార్లు అడుగుతూ ఉంటుంటే పేతురు కూడా వ్యసన పడ్డాడంట. నువ్వు వ్యసన పడితే నీకే నష్టమే తప్ప యేసయ్యకి నష్టం లేదు. ఎవరు వ్యసన పడితే వారికే నష్టం. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడని, ఇది నా దేవుని మాటని, ఎవరైతే మాటను దేవుని మాటగా తీసుకొని ఆ మాటకు లోబడతారో వారు తప్పక 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 నా ప్రభు వలన ఫలింపజేయబడిన వారిగా ఉంటారు. స్తుతి కలుగునుగాక. ఇంకా అంతలో రహస్యం మరొకటి లేదండి. అందులో మరొక రహస్యం, మరొక మాట లేదు. కనుక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మనలను ఫలింపచేసేది, మనలను బాగు చేసేది, మనలను రూపాంతరపరిచేది
ఏంటి? దేవుని మాటలే. ఆ మాటలు దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పేతురులాగా మనం వ్యసన పడకూడదు. మనం ఏం చేయాలి? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనేటువంటి మనస్సు మనకుంటే, దాను మొదలుకొని బయర్షబా వరకు సమూయేలును దేవుడు హెచ్చించినట్టుగా ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారిని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో హెచ్చించబోతా ఉన్నాడు. వారి వ్యాపారాల్లో హెచ్చించబోతా ఉన్నాడు. వారి ఉద్యోగాల్లో దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. వారి చదువుల్లో దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఎవరినో తెలుసా? వ్యసన పడి మాటకు లోబడిన వారిని కాదు, వ్యసన పడకుండా దేవుని మాటకు లోబడి చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పగలిగిన సమూయేలు లాంటి వారిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన ఎక్కించబోతా ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఎలా ఉండాలి? వ్యసన పడి వెళ్ళిపోతావా? దేవుని మాటకి వ్యసన పడతావా? వ్యసన పడితే ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? మనకే కాదు, నాకు నష్టం. చెరుకు రసం క్రషర్లో చేయి పెడితే ఎవరికి ఎలిగిపోతాయి? ప్రియులరా, మరి అక్కడ దెబ్బతిన్నాను, మనందరికీ చాలా నష్టం కలిగింది అంటావా? నాకు బాబోయ్, నాకు ఎంతో నష్టం కలిగింది. గుండెలు బాదుకుంటాం కదా. అక్కడ మనమని చెప్పం, నేనని చెప్తాను. నేను దేవుని మాట వినకపోతే, మాట చెప్తున్నారు కదా అని చెప్పి వ్యసన పడి వెళ్ళిపోతే, చెప్పాను కదా కుందే, అదొక ముంగీసులాగా ఉంటుంది. ఎవరికి నష్టం? నాకే నష్టం, నాకే నష్టం. నష్టపోయిన తర్వాత తండ్రి బాబు అయ్యా అని రొమ్ము కొట్టుకున్నా ఆ నష్టాన్ని ఎవడు పోడ్చలేడు. కృపలో మనము నిలిచి ఉన్నప్పుడే, కృప కలిగిన దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, కృప కలిగిన దేవుడు ప్రేమించి మనల్ని గద్దించినప్పుడే చిత్తము ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా బ్రతుకును మార్చుకుంటున్నాను, నా క్రియలు మార్చుకుంటానని ఎవరైతే దేవుని ఎదుట సాగిల పడతారో వారిని ఉన్నత స్థితిలోనికి దేవుడు లేపేస్తాడు. ఇందులో ఏ సందేహం లేదండి, ఇందులో ఏ సందేహం లేదు. దావీదు ఎంతగా హెచ్చింపబడినా దావీదు ఎలాగున్నాడు? దేవుని ఎదుట సాగిలపడి ఉన్నాడు. అంత తగ్గింపు కలిగిన వాడు. కనుకనే దేవుడు ఎక్కడికి వెళ్ళినా దావీదుకు తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చాడే తప్ప ఎక్కడ కూడా శత్రువు చేతికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, ఓ 3 సార్లు అడిగితే నా చిరాకైతే ఎలాగరా బాబు. పేతురా, ఏం పేరు నీ పేరు? కుమార్. 3 సార్లు అడిగితేనే కోపం అయిపోతామా? 3 సార్లు అడిగితేనే చిరాకు పడిపోతామా? 3 సార్లు అడిగేసరికి వ్యసన పడిపోయాడంట. వ్యసన పడితే ఎవడికి నష్టం? వ్యసన పడి వెళ్ళిపోయాడు. ఉన్నంతవరకు బాగానే ఉంటుంది, జలసాలు చేస్తాడు, హ్యాపీగా ఉంటుంది. దేవుడు ఆడు కూడా సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఇలా మంచి వస్త్రములు ధరించుకొని దేవుని కొరకెలాగని జీవిస్తున్నానని చెప్పి సాయంత్రం వేసరికి ఒక పెగ్గేసుకొని నచ్చినట్టుగా తిన్నాడు, తిరిగాడంట. మాట వినలేదు, లోబడలేదు. తండ్రి చెప్పినప్పుడు వ్యసన పడ్డాడు, చిరాకు పడ్డాడు. చివరికి ఏమైపోయిందో తెలుసా? పందులు తినేటువంటి పొట్టెని పందులతో కలిసి తిన్నాడు. ఎంత భయంకరమండి అది. మాట వినకపోతే వచ్చే నష్టం అది. ఎండిపోతాయి జీవితం. ఏంటి ఫలింపు లేదు, ఏంటి ఆశీర్వాదం లేదు, ఏంటి దేవుని విడిచిపెట్టాడా అని అనుకుంటారంట సియోను కుమార్తెలు అనుకున్నట్టుగా. మరి విడిచిపెట్టడేటి? నచ్చినట్టు ప్రవర్తిస్తే నీతోనే ఉండిపోతాడు అనుకుంటున్నావా? ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఎప్పుడైతే తను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నాడో, ఆ ప్రేమ కలిగిన తండ్రి అక్కడ కుమారుడు వచ్చి అంటాడు కదా, నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశానయ్యా అని ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడో, ప్రేమ కలిగిన తండ్రి, కనికరము కలిగిన తండ్రి ఆయన ఏ స్థితిలో ఉన్నాడనేది జ్ఞాపకం చేసుకోలేదు, కానీ వెంటనే వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు అదే ప్రేమ కలిగిన తండ్రి మనకున్నాడు. ఈరోజు నీ స్థితిని జ్ఞాపకం చేసుకోడు.
నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోడు, నువ్వు చేసిన తిరుగుబాటుని జ్ఞాపకం చేసుకోడు. ఇది వరకు చేసిన వాటికి ప్రతిఫలముగా నీకు ప్రతిఫలం ఇవ్వడు. నువ్వు ఒప్పుకొని ఈ క్షణమే విడిచిపెట్టి, నీ కొరకు నీ లాగును బ్రతుకుతానయ్యా, నీ క్రియ చేస్తానయ్యా, క్రియలో నేను మారేనని నిరూపిస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నిన్ను సంతోషపరుస్తానయ్యా అని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి అని మొర పెడతారో వారిని పరిగెట్టుకొని వచ్చి నా తండ్రి కౌగలించుకొని ముద్దు పెట్టి వారి వస్త్రములు మార్చి ప్రశస్తమైన వస్త్రములు తొడిగి కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఇవ్వటానికి నా పరమ తండ్రి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక వ్యసనపడి వెళ్ళిపోతే మనకే నష్టం. కానీ దేవుని మాటను మనం విని లోబడి ఆ మాట చొప్పున మనము చేయగలిగితే మనం ఫలించు వారిగా ఉంటాం, అభివృద్ధి పొందువారిగా మనం ఉంటాం. కనుక ఈనాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు వ్యసన పడ్డాడంట. మనం వ్యసన పడేవారిగా మనం ఉండొద్దు. ఎన్నిసార్లు మనం గద్దించినా ఇంకా గద్దించుకునేటట్టుగా ఉండకూడదు. చాలామంది అంటారు కదా, పనికిరాని వాటిలో పౌరుషం ఉంటుంది. నేను మాట్లాడను, నేను ఏదైనా చేసి ఇచ్చేస్తాను అంటాం కదా. ఇన్నిసార్లు నన్ను అడగడమే. అక్కడ నేను 10 మంది ఉంటే వచ్చి అడిగాడు, ఓ 1000 రూపాయలకి అడిగేస్తాడా అంటే అడుగుతాడు రా బాబు, అడుగుతాడు. దాని విలువ వాడికి తెలుసు, అడుగుతాడు. మరి దానిలో అంత పౌరుషం ఉండేటప్పుడు దేవుడు ఇన్నిసార్లు నీతో గద్దించి ఇన్నిసార్లు నీతో మాట్లాడినా నీ బ్రతుకు మార్చుకున్నావా? దీనిలో పౌరుషం ఉండదు. అందుకని వాక్యం చెప్తుంది, పౌరుషము గలవారై. చదవండి ఒకసారి మాట, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం. 16-13 చదివి ముగిద్దాం త్వరగా. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఏం కలిగి ఉండాలి? దేనిలో పౌరుషం? దేనిలో పౌరుషం? నీ ఆకేత్తరం ఏంటరా? నా జీవితం ఏంటి తెలుసా? అయిపోయిందే నీ పని. నువ్వు లోక విషయాల్లో పౌరుషం చూపిస్తావు. చెయ్యవలసిన దానిలో పౌరుషం కలిగి ఉండాలి, మంచిదే. కానీ ఎక్కడ దేవుని సన్నిధిలో మాత్రం ఎలాగ ఉండాలి? పూర్తిగా జీరో అయిపోవాలి. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది వైజాగ్లో, ఐపీసీ సంఘం, మన పెంతెకోస్తు సంఘమే. చాలా మంచి గజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సంఘం అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. మళ్ళా కలర్ఫుల్గా రారు. అందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, ప్రతి ఒక్కరూ ఆడు తక్కువ వాడైనా, ఉద్యోగం చేసే గొప్పవాడైనా, వ్యాపారం చేసుకునేవాడైనా అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు కిందనే కూర్చుంటారు. అంటే మిమ్మల్ని అందరు కింద కూర్చోమని కాదు, మీ అవకాశం ఉన్న దాన్ని బట్టి కుర్చీలు మనకు ఉన్నాయి, కూర్చోండి, జాగ్రత్త వినండి అంతే. అందరూ కూర్చొని ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద గజిటెడ్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి దేవుని పరిచర్య చేస్తారు. నేను చెప్పేది ఎక్కడ గురించి? వైజాగ్లోనే ఉంది మందిరం. వాళ్ళు అక్కడ సాక్ష్యాన్ని వింటే ఆశ్చర్యం అనిపించింది. ఒక గొప్ప ఆఫీసరు, 10 మంది జిల్లా ర్యాంకులో మంచి గజిటెడ్ ఆఫీసర్ కలిగిన వ్యక్తి, హోదా కలిగిన వ్యక్తి, ఉదయం అయితే 10 మంది నమస్తే సార్ చెప్పినోడు దేవుని మందిరానికి వచ్చేసరికి ఏమైపోతున్నాడు? జీరో అయిపోతున్నాడు. నువ్వు బయట నువ్వు ఎంత డాంబికంగా అనుకున్నా, డాంబికులుగా ఉండకూడదు. ఒకళ్ళు చూపించుకున్న స్తోత్రం. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పటికి తన్ను తాను తగ్గించుకుంటే అతడు దేవుని వలన హెచ్చింపబడతాడు. తగ్గింపులోనే ఉందండి ఆశీర్వాదం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును కలుగజేసిన దేవుడు, ఆయన మూలముగా సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏదియూ కలగలేదని వాక్యం చెప్తా ఉంది. అంటే సమస్తమునకు ఆధారము మన ప్రభువే. ఆయనే మన కొరకు, నిన్ను నన్ను రక్షించటం కొరకు మహిమను, చెప్పండి ఉందా లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మహిమను, పరలోకమును, అధికారమును విడిచిపెట్టి ఈ దౌర్భాగ్యుణ్ణి,
ఈ తిరుగుబాటు కలిగిన వాడిని, ఈ లోబడలేని వాడిని, ఈ మూర్ఖుడిని రక్షించటానికి ఆ మహాదేవుడు వచ్చేసాడండి. మహాదేవుడు వచ్చేసాడు. ఈరోజు ఆయన పని చేయాలంటే నీకు గర్వం, అహంకారం. ఎవరిని చూసుకోనరా నీకు అహంకారం? ఆయన ముందు పెట్టుకొని చూడు. నీ కొరకు ఆయన పాదాలు కడిగాడు. అయ్యా ఏంటయ్యా మా పాదాలు కడుగుతున్నావంటే, నేను పరిచారకునిగా ఉండటానికి. అదంతా దేని కొరకంటే మనకి మాదిరిగా ఉండటానికి. గర్వించుకొని అహంకారులుగా బ్రతకడానికి కాదు. దీనుల ఎడల ఆయన ఏం చేస్తాడు? కృప చూపుతాడు. గర్విష్ఠులను అణిచివేసేస్తాడు. ఎవరిదండి అది? దేవుణ్ణి ముందు పెట్టుకో. మన మనుషులు కాదు. ప్రభా నీవు నా కొరకు తగ్గించుకొని అధికారాన్ని వదిలేసావు. చూసారు, చాలామంది ఏదైనా పని చేయడానికి వస్తే, అయ్యా మాకు ఈ పని చేయాలయ్యా అంటే, ఆడ సీట్లో కూర్చున్న వ్యక్తి పద నేను నీ కొరకు వస్తానని చెప్పి 1 గంట పర్మిషన్ తీసుకొని బయటకు వస్తే గొప్పలు చెప్పుకొని శంకలు గుద్దేసుకుంటావు కదా. ఆయన ఎంఆర్ఓ గారండి నా కొరకు వచ్చారండి సచివాలయానికి, మామూలుగా అనుకుందాం, నా కొరకు వచ్చాడండి, గంట వచ్చాడండి. ఓరే పనికి మాలోడా, ప్రభువే తన మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు రా. అధికారులకు అధికారమును కలగజేయవాడు ఆయన. అంత మహాదేవుడు తన అధికారాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు మనలాగా వచ్చేసాడే. నీ కొరకు నా కొరకు తగ్గించేసుకున్నాడే. పిడిగుద్దులు చెంపదెబ్బలు తిన్నాడే. ఆయన కొరకు ఏం చేస్తున్నావురా? నీ బ్రతుకు ఏం చేయగలుగుతున్నావు? ఆలోచన చేయి. ఏదో ఆ సాదాసీదగా దేవుని భక్తి చేయొద్దు. దేవుని ముందు పెట్టుకో. భక్తి అంటే మనుషుల కొరకు చేసేది కాదు. దేవుని కొరకు నువ్వు భక్తి చేసి దేవుని రాజ్యానికి చేర్చటానికి నువ్వు క్రమమైన నిక్కచ్చైన భక్తి చేయాలా. ఇది నీ కొరకే, నా కొరకే. నేను భక్తి చేస్తే నా భక్తికి తగిన ప్రతిఫలాన్ని నేను పొందుకుంటాను. నీ భక్తికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది ఎవరి కొరకు మనం చేసేది కాదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వ్యక్తి మనకి సాక్ష్యంగా ఉన్న మనం మారలేకపోతున్నామంటే, దేవుడు ఇన్ని మార్లు గద్దించిన మనం బుద్ధి తెచ్చుకోలేకపోతున్నామంటే అది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవుని ఎదుట గర్వించటానికి మన దగ్గర ఏది లేదు. మనము జీరో అయిపోతేనే ఆయన మనలను హీరోలుగా నిలవబెడతాడు. హల్లెలూయా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో సమర్పించుకో. మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి సమర్పించుకో. చావైనా నీ కోసమే, నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా. మన జీవితాన్ని అర్పిద్దాం. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును యముతో నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా. మన జీవితాలు అర్పించుకుందాం దేవునికి. ఈ మధ్యాహ్నం అర్పించుకో, సమర్పించుకో. నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.